అర్రే మళ్ళీ వచ్చిందా నిజంగా 16 లక్షల విలువైన ఎక్విప్మెంట్ని రైస్ కుక్కర్ పెట్టడానికి వాడుకుంటున్నాం స్టాండ్ లాగా. వైట్ రైస్ అండ్ ఆల్సో చికెన్ ఫ్రై అలానే పప్పు కూర అనమాట. ఇప్పుడు అనిపిస్తున్నాం కదా పక్కా బ్యాచిలర్ లాగా, కాకపోతే బ్యాచిలర్స్ లో కొంచెం ప్రొఫెషనల్ బ్యాచిలర్స్ అనమాట మేము. నిజంగా ఆకలి వస్తుంది. ఈ ఆకలి మీద చూస్తుంటే నోరు ఊరుతుంది అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి 12 కావస్తుంది మామ, కరెక్ట్ గా. ఇంకా ఆఫ్టర్నూన్ కాలేదన్నమాట, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. నేను కూడా ప్రెసెంట్ అయితే ఏం టాపిక్ అనుకోలేదు, సో ఏం జరిగితే అదే అనుకుంటున్నాను, ర్యాండమ్ వ్లాగ్ లాగా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏం తినలేదు మామ, ఒకేసారి లంచ్ తినేద్దామని మన హరి బ్రో వెళ్ళి బయట చికెన్ తీసుకొచ్చాడు. అండ్ ఆల్సో పప్పు కూడా రెడీ చేస్తూ ఉన్నాడు, చూపిస్తా చూడండి. ఇది చికెన్ 1/2 కిలో అండ్ ఇక్కడ పప్పుకు అన్ని రెడీ చేసి పెట్టేశాడు. ఏంద్ర ఇది పైన తేలుతా ఉంది? ఆయిల్ అదే. అరే వేరే మిరపకాయలు దొరకలేదురా, కారం ఉంటాయేమో అయ్యి. బా పదేస్తాను మామూలుగా, పసుపు ఉప్పు కారం అన్ని డబ్బాలు వేసి పెట్టేసాం అనమాట, ఈజీగా ఉండడానికి. ఇప్పుడు అనిపిస్తున్నాం కదా పక్కా బ్యాచిలర్ లాగా, కాకపోతే బ్యాచిలర్స్ లో కొంచెం ప్రొఫెషనల్ బ్యాచిలర్స్ అనమాట మేము. అయినా మేము గుజరాత్ లో 2 years ఉన్నాం కదా, అక్కడ ఎప్పుడు ఇట్లాంటి డబ్బాలు ఎప్పుడు కొనుక్కోలే, అన్ని ప్యాకెట్లే, చిన్న డబ్బాలు ఉంటాయి, అవి కొనుక్కునేది. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లో స్పెషల్ వచ్చి మా వైట్ రైస్ అండ్ ఆల్సో చికెన్ ఫ్రై అలానే పప్పు కూర అనమాట. ఒకవేళ ఇండక్షన్ లేకుండా ఉంటే ఈ 3 రైస్ కుక్కర్లు అయ్యి ఉండేది కాదు కదా. అదే ఇండక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇబ్బంది లేదనమాట. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, నేను పోయి ఇండక్షన్ డిమార్ట్ లో కొనుక్కొని వచ్చుకున్నాము. నార్మల్ గా అయితే మామ ఈ రోజు నైట్ బయలుదేరద్దాం అనుకున్నాము వేరే ప్లేస్ కి, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ రోజు స్కిప్ అయింది అనమాట మన ట్రావెల్. సో అందుకని ఈ రోజు కొంచెం కోయంబత్తూరులో రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా రూమ్ లో వండుకొని తింటున్నాము. బయట ఏమో క్లైమేట్ చాలా చల్లగా ఉంది మామ, ఆ దూరంగా చూసారా ఏరోప్లేన్ ఎగురుతూ ఉంది. సో వర్షం కూడా లైట్ పడుతూ ఉంది అనమాట. ఈ రోజు మా ప్లాన్ స్కిప్ అవడమే మంచిదైంది, ఎందుకంటే నిన్న బట్టలు తుక్కోలేదు అనమాట. అంటే ఈ రోజు బట్టలు తుక్కొని రేపు మనం ట్రావెల్ ఉంటుంది, వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అంత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మొన్నంత కష్టపడ్డాం కదా రైస్ కుక్కర్ చేయడానికి. మనం చికెన్ కూడా కడిగేసాము, దీన్ని కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేస్తాము. రే పెరుగు తేలే, ఫ్రైలోకి పెరుగు పర్లేదా? కర్రీలోకి కావాలి. మామూలు నువ్వు ఎట్లా చేస్తావా? కర్రీలో వేస్తావు, ఫ్రైలో వేయవు పెరుగు. అన్నీ తీసుకొచ్చావురా హరి, అల్లం మర్చిపోయావా? తెల్లగ కూడా తేవాలా? ఓకే. బాలే అట్ట నిండిపోయింది, ఇంకేం కాదు నీ దాడా అన్ని అట్టే ఉన్నాయి మావాడ. చాలా పసుపు, నెక్స్ట్ ఉప్పు, చాలా కారం ఎంత అంతే. అవునా? ఒక 1/2 లెమన్ పిండేస్తే సెట్. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసాం మామ. ఇంతలో ఎలానో కింద కూర్చొనే కదా ఉన్నావు, అందుకని స్మాష్ చేయి కూర్చొని అని చెప్పాడు అనమాట. చేస్తా ఉన్నా పప్పుని. మన ఇంట్లో వాళ్ళు భలే చేసేస్తారు మామ, సింపుల్గా. మనకే కష్టం వాళ్ళు తీరిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఇంకా లాస్ట్లో దాంట్లో తిరగమాతేయడానికి ఎర్రగడ్డ, ఆవాలు, తెల్లగడ్డ అవన్నీ ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్లో. మేము చూడడం 16 లక్షల విలువైన ఎక్విప్మెంట్ని రైస్ కుక్కర్ పెట్టడానికి వాడుకుంటున్నాం స్టాండ్ లాగా, ఎందుకంటే వైర్ అందట్లేదు అనమాట. సో అందుకని ఇది పెట్టి దానిపైన రైస్ కుక్కర్ పెట్టాం. ఆల్మోస్ట్ అయిపోయింది మామ పప్పు అయితే. ఈ పప్పుని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తే మళ్ళీ దీన్ని కడిగి దీంట్లో చికెన్ స్టార్ట్ చేయాలన్నమాట, చికెన్ ఫ్రై. కర్రీ పర్యవేక్షణలో చేస్తున్నాను మామ చికెన్ కర్రీ. సగం సరిపోద్ది ఇది. 3 లవంగాల, నెక్స్ట్ ఎర్రగడ్డలేనా? చెఫ్ ఇట్లానే వేస్తాడా మామ? చెప్పు కాదురా, ఐస్ క్రీమ్ వచ్చిందిరా హరి. పరిగెత్తేది వాడు వెనకాల పరిగెత్తేదే. ఫ్రైలో ఎవరు టమాటాలు వేసేదే? వేస్తారా? అట్లే చెప్పు చెప్తుల్లా వినేయాలా? మా ప్రొసీజర్ నేర్పిమా నాకు కూడా, నువ్వు లేనప్పుడు చేసుకోవడానికి పనికి వస్తుంది. సర్లే ఈ వీడియో చూసుకుంటా అంతే కదా, ఫ్యూచర్ అవసరం పడినప్పుడు. అల్లం పేస్ట్ వేసావు కదా, దీని తర్వాత టమాటానా? ఉప్పు వేస్తే టమాటా మగ్గుద్దే. ఎన్ని ఎక్స్పీరియన్స్తో వస్తాయా హరిబాబు? బాగా మగ్గిపోద్ది.
చేద్దాం చికెన్ ఇంకా. అయిపోయిందే సరే వేస్తే అయితే కింద మన క్లాత్ వేసుకున్నా బాగుండదు రా హరి వాటర్ అంతా పడుతూ ఉంది సైట్లో ఉపయోగించుకోవడానికి మీకు మిషన్ ఇప్పిస్తే మీరు ఇట్లా చేస్తున్నారా అని మా కంపెనీ వాళ్ళు చూసారంటే బాగా ఉంటుంది అసలు కామెడీగా నాకు తెలియదు సార్ హరి చెప్పాడు వాడు చేద్దామని అని చెప్పేస్తా అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కొంచెం కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ కోసం కదా కరివేపాకు వేస్తారు అంతే కదా. హెల్త్కి కానీ చాలా మంచిది అంటే జుట్టుకే నాకు బలేలే ఎరా ఇది రియలైజేషన్. ఊరుకో అయిపోయిందా ఇంకా వేయాలి కారం కొద్దిగా వేయాలి కదా. కారం గరం మసాలా వేస్తే అయిపోయిందా ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆల్రెడీ ముక్కకి వేస్తున్నాను వేసుకున్నాం కొద్దిగా. కాకపోతే అయితే ఇండక్షన్లో ఎంతసేపు కరెక్ట్గా అయితే 20 నిమిషాలు అయిపోయింది మ్యారినేట్ చేసుకుంటుంది. అవును అదే దాంట్లో రైస్ కుక్కర్లు అయితే చుక్కలు చూపిస్తాను అది. బాగా టైం అంతా తినేస్తుంది మామ మనం అందుకే కదా ఆ రోజు 5 గంటలకు కూడా తిన్నామా అదే బాగా లేట్ అయిపోద్ది ఉప్పు కారము ధనియాల పొడి ఇంకా వేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టేసా పెట్టు. ఇది గరం మసాలా సో చూడండి మామ కలర్ ఎలా వచ్చిందో మంచి టెంప్టింగ్గా ఉందన్నమాట ఒక 2 మినిట్స్ మూత వేసి పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం మంచిగా ఉడికిపోద్ది అప్పుడు అర్రీ భలే వచ్చిందా నిజంగా ఉప్పు ఉప్పు చాలా వేడిగా ఉంది కాసేపు ఉంచాలి కనీసం ఒక 3 నిమిషాలు అడుగుతాం టేస్ట్ వచ్చే హైలైట్ టేస్ట్ బాగుంది ఈరోజు కారం అవ్వాలి ఇంకో కారం లేదు చాలా బాగుంది మళ్ళీ అద్దరిపోయింది. ఇప్పుడు ఇంకా భలే వచ్చిందిరా వస్తుందా హైలైట్ ఉంది మళ్ళీ. దింపేసి అయిపోయిందా రైస్ కూడా అయిపోయింది మామ సో ఇంకన్నీ పెట్టుకొని తినేద్దాం ఆకలేస్తుంది ఇప్పటికే టైం వచ్చి 2:30 అవుతుంది నేను మార్నింగ్ కూడా ఏం తినలేను కదా ఇద్దరం సో అందుకని ఫుల్ ఆకలేస్తుంది అనమాట ఫస్ట్ అయితే తిన్నాం నీట్గా సెటప్ చేసి కూర్చున్నాం అనమాట ఇక్కడ ఆనియన్ కట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ వైట్ రైస్ దీంట్లో ఇది వచ్చి పప్పు కర్రీ అండ్ నెక్స్ట్ మన చికెన్ ఫ్రై అనమాట ఇంత చేసినంత చేసుకున్నాం పప్పు నలుగురికి. అదే రాత్రి కూడా వస్తుందిలే అదే చాలా ఎక్కువ మామ నిజంగా పప్పు అదే చాలు సో ఫస్ట్ తినేయాలి మామ నిజంగా ఆకలేస్తుంది ఈ ఆకలి మీద ఇది చూస్తుంటే నోరు ఊరుతుంది అనమాట చాలా బాగుంది అది హైలైటా హైలైట్ అంతే నిజంగా హోటల్లో కూడా ఎంత బాగుండదు అనమాట అంత బాగుంది ఇంకా పప్పు కూర వేసుకొని చికెన్ ఫ్రై పెట్టుకుని తింటే ఇంకా హైలైట్గా ఉంటుంది నిజంగా బాగా వచ్చిందా. నిజంగా అబద్ధం చెప్తానా హెవీగా నెక్స్ట్ లెవెల్ ఎవరు చికెన్ మ్యారినేట్ చేసిందే నా మాత్రం ఉండదండి అసలు పప్పు వేసుకో బుద్ధి కావట్లేదు నాకు అంతా ఈ మసాలా తినేద్దాం అనిపిస్తుంది లేదు మసాలా లేదు కమ్మగా ఉందా. కమ్మగా ఉందే అంత కారం కూడా లేదు కదా కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ కొంచెం పప్పు వేసుకుందాము పప్పు కూడా చాలా బాగా వచ్చింది ఇంకా పప్పు అండ్ చికెన్ ఫ్రై సూపర్ కాంబినేషన్ మీకు తెలిసిందే సో చూద్దాం ఎలా వచ్చిందో యాజ్ యూజువల్ చాలా బాగుంది బాగుంది. ఇలాంటి ఫుడ్ బయట ఉన్నప్పుడు కానీ దొరికిదేమో హెవీగా ఉంటుంది అనమాట కానీ ఏమన్నా మన రూమ్లో మన చేతుల మీదుగా చేసుకున్న ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది బయట డబ్బు ఇచ్చి దానికంటే అదే బాగుంటుంది అంటే మనకు తెలుసు కదా మనం ఎంత నీట్ చేస్తున్నాను చేస్తే మనకు తెలియదు కదా. అంతే కదా కడాయి కండుగా ఉంటుంది చూడు అది లాక్కుంటుంది. ఆ మసాలానే బాగుంటుంది కదా బాగుంటుంది మాడు. మాడు ఉంటుంది కొంచెం ఎక్కువ ఉడుకుంటుంది అందుకే బాగుంటుంది సో అలా జరిగిందనమాట ఈరోజు పెద్ద ఏం చేయదు ఓన్లీ వండుకొని తిన్నాం చూసే ఉంటారు మీరు సో ఈ వీడియో మాత్రం ఇంతటి దాపేద్దాం ఇంకా రేపు మళ్ళీ మనకి ట్రావెల్ ఉంది అదంతా రేపు వీడియోలో చూద్దాం సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మళ్ళీ బై